అందరికీ నమస్కారం. ఈరోజు మనం మధ్యయుగ భారతదేశ చరిత్రగతిని మార్చేసిన ఒక మహాశక్తివంతమైన ఆధ్యాత్మిక సామాజిక విప్లవం గురించి మాట్లాడుకుందాం. అదే భక్తి ఉద్యమం. అసలు ఏంటా ఉద్యమం, దాని ప్రభావమేంటి? పదండి ఈ ప్రయాణంలోకి వెళ్దాం. ఈ ప్రశ్న చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఎప్పుడైనా సరే పాత నమ్మకాలు, కొత్త ఆలోచనలు కలిసినప్పుడు సమాజంలో పెద్ద మార్పులు వస్తాయి. అలాంటి ఒక చారిత్రక ఘట్టాన్ని అర్థం చేసుకోవాలంటే మనం కొన్ని శతాబ్దాల వెనక్కి మధ్యయుగ భారతదేశంలోకి వెళ్ళాలి. సరే, అసలీ భక్తి ఉద్యమం ఎందుకు మొదలైంది, ఎలా మొదలైంది? ఇది తెలియాలంటే మనం ముందుగా టైం ట్రావెల్ చేసి అప్పటి సామాజిక మతపరమైన పరిస్థితుల్ని ఓసారి గమనించాలి. ఆ రోజుల్లో మతపరమైన ఆచారాలు అంటే పూజలు పునస్కారాలు చాలా క్లిష్టంగా ఉండేవి. అవి కేవలం కొద్దిమంది పండితులకు మాత్రమే అర్థమయ్యేవి. దీనికి తోడు సమాజం కులాల పేరుతో చాలా కఠినంగా విడిపోయి ఉండేది. అటువంటి సమయంలో ఒక మార్పు అవసరమని అందరికీ అనిపించడం మొదలైంది. కరెక్ట్గా అదే సమయంలో భారతదేశంలోకి ఇస్లాం ద్వారా కొన్ని కొత్త ఆలోచనలు వచ్చాయి. అవేంటంటే దేవుడు ఒక్కడే అనే ఏకేశ్వరోపాసన, మనుషులందరూ సమానం అనే సోదరభావం లాంటివి. ఈ సిద్ధాంతాలు అప్పటికీ ఉన్న కర్మకాండలను, ముఖ్యంగా కుల వ్యవస్థను సూటిగా ప్రశ్నించాయన్నమాట. ఇది అప్పటి పాత వ్యవస్థకు ఒక పెద్ద సవాలుగా నిలిచింది. ఈ కొత్త ఆలోచనల ప్రభావంతో రూపుదిద్దుకున్నదే సూఫిజం. ఇది ఇస్లాంలోని ఒక ఆధ్యాత్మిక ఉదారవాద మార్గం. అసలు ఈ సూఫిజం అంటే ఏమిటో ఇప్పుడు కాస్త వివరంగా చూద్దాం. సూఫిజం యొక్క సారాంశం చాలా సింపుల్. దేవుణ్ణి తెలుసుకోవడానికి కఠినమైన నియమాలు, కర్మకాండలు అవసరం లేదు. స్వచ్ఛమైన ప్రేమ, భక్తి ఉంటే చాలు అని నొట్టిచెప్పే మార్గమిది. ఇది ఇస్లాంకు ఒక మానవతావాద కోణాన్ని అందించింది. ఇక్కడ చిత్రంలో కనిపిస్తున్నారే, ఈయనే ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ, భారతదేశంలోని అత్యంత గౌరవనీయ సూఫీ సాధువులలో ఒకరు. అజ్మీర్లు తన కేంద్రంగా చేసుకుని ఆయన ప్రేమ, సహనం అనే సందేశాలను ప్రజలలోకి బలంగా తీసుకెళ్లారు. సూఫీల బోధనలు చాలా పవర్ఫుల్. వాళ్ళు ఏమన్నారంటే దేవుణ్ణి ప్రేమించడమంటే మనుషుల్ని ప్రేమించడమే, మానవసేవే మాధవసేవ అన్నారు. బయటకు చేసే ఆడంబరాల కన్నా మనసులో ఉండే స్వచ్ఛత ముఖ్యమని చెప్పారు. వీటన్నింటికీ ఒక గురువు, వాళ్ళ భాషలో పీర్, మార్గదర్శకత్వం అవసరం అని నమ్మారు. ఈ మానవతావాద దృక్పథమే హిందూ మతంలోని సంస్కర్తను కూడా ఆకర్షించి భక్తి ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచింది. ఓవైపు సూఫీ ఉద్యమం ఇలా వ్యాపిస్తుంటే దానికి సమానంతరంగా హిందూ మతంలో కూడా ఒక పెద్ద సంస్కరణ ఉద్యమం మొదలైంది. ఇది సూఫీ భావజాలం నుంచి, మన ప్రాచీన తత్వాల నుంచి ప్రేరణ పొందింది. అదే భక్తి ఉద్యమం. అయితే ఈ భక్తి ఉద్యమంలో మనకు ప్రధానంగా రెండు దారులు కనిపిస్తాయి. ఒకటి సగుణ భక్తి, అంటే దేవుడికి ఒక రూపం, గుణాలుంటాయని నమ్మడం. రెండోది నిర్గుణ భక్తి, అంటే దేవుడు నిరాకారుడు, అన్ని గుణాలకు అతీతుడు అని విశ్వసించడం. ఇవి రెండూ ఒకే నదికి రెండు పాయల్లాంటివి. తాత్వికంగా చూస్తే భక్తి ఉద్యమానికి శంకరాచార్యులు, రామానుజాచార్యులు లాంటి గొప్ప ఆచార్యులు పునాదులు వేశారు. శంకరుల అద్వైత సిద్ధాంతం జ్ఞాన మార్గానికి ప్రాధాన్యత ఇస్తే, రామానుజుడు దైవాన్ని ప్రేమ, కరుణగల వ్యక్తిగత దేవుడిగా పరిచయం చేశారు. ఇది భక్తి మార్గాన్ని సామాన్యులకు మరింత దగ్గర చేసింది. రామానుజుల వారి బోధనలలో అత్యంత విప్లవాత్మకమైనది ఆయన సామాజిక సంస్కరణ. కులంతో సంబంధం లేకుండా అణగారిన వర్గాల వారిని సైతం భక్తి మార్గంలోకి ఆహ్వానించారు. ఇది అప్పటి సామాజిక కట్టుబాట్లను ధైర్యంగా సవాలు చేసినట్టే. రామానుజులు వేసిన ఈ బలమైన పునాదిపై భక్తి సందేశాన్ని దేశ నలుమూలలకు, సామాన్య ప్రజల దగ్గరకు తీసుకెళ్లిన గొప్ప సాధువులెందరో ఉన్నారు. వాళ్లే అసలైన ప్రజల గొంతులు. ఇప్పుడు వాళ్ల గురించి తెలుసుకుందాం. ఈ ఉద్యమాన్ని ఉత్తర భారతదేశంలో ఒక ప్రజా ఉద్యమంగా మార్చిన ఘనత రామానందునికి దక్కుతుంది. ఆయన పండితుల భాషైన సంస్కృతానికి బదులుగా ప్రజల భాషైన హిందీలో బోధించడం మొదలుపెట్టారు. అంతేకాదు, కబీర్ లాంటి చేనేత కార్మికుణ్ణి, సేనా అనే మంగల్ని, ధన్నా అనే రైతును, ఇలా వివిధ కులాల వారిని తన శిష్యులుగా స్వీకరించారు. రామానందుని శిష్యులలో అత్యంత ప్రసిద్ధుడు కబీర్. ఒక సాధారణ చేనేత కార్మికుడుగా ఆయన భక్తి ఉద్యమంలో ఒక శిఖర సమానుడిగా నిలిచారు. ఆయన బోధనలు హిందూ ముస్లిం ఐక్యతకు ప్రతీకగా నిలిచాయి. ఈ ఒక్క మాట చాలు కబీర్ సందేశమేంటో చెప్పడానికి. ఆయన దృష్టిలో రాముడు, అల్లా వేర్వేరు కాదు, దేవాలయం, మసీదు మధ్య తేడాలేదు, మతాల మధ్య ఉన్న బాహ్య ఆచారాలను కాదని వాటి వెనుక ఉన్న అంతర్గత ఐక్యతను ఆయన చాటి చెప్పారు. భక్తి ఉద్యమంలోని మరో ముఖ్యమైన సంస్కర్త గురునానక్. ఆయన బోధనలే తరువాత సిక్కు మతానికి పునాది వేశాయి. సమానత్వం, నిస్వార్థ భక్తి అనే సందేశాన్ని ఆయన బలంగా ముందుకు తీసుకెళ్లారు. గురునానక్ బోధనల సారాంశం కూడా ఇదే. కుల వ్యవస్థను ఆయన ఖండించారు. మతం పేరుతో జరిగే కపటత్వాన్ని, ఆడంబరాలను తిరస్కరించారు. ఆయన చెప్పిందల్లా ఒకటే: సత్యం, నిజాయితీతో కూడిన సరళమైన జీవితం గడపమని, నిస్వార్థ సేవ చేయమని. కబీర్, గురునానక్, రామానుజులు, ఇలా ఎందరో సాధువులు, సంస్కర్తలు, వీళ్లందరూ కలిసి సమాజంపై ఒక చెరగని ముద్ర వేశారు. భక్తి ఉద్యమం యొక్క దీర్ఘకాలిక ప్రభావం, దాని వారసత్వం ఏంటో ఇప్పుడు పరిశీలిద్దాం. భక్తి ఉద్యమం ప్రభావం నిజంగా అపారమైనదే. ఇది కుల వ్యవస్థ పునాదులను ప్రశ్నించింది, మహిళల స్థానాన్ని గౌరవించింది, మరియు సామాన్యులకు అర్థమయ్యే సరళమైన భక్తి మార్గాన్ని చూపించింది. అన్నిటికన్నా ముఖ్యంగా భక్తి సాధువులు తమ బోధనలను ప్రజల భాషలో చేయడం వల్ల హిందీ, మరాఠీ, బెంగాలీ లాంటి ప్రాంతీయ భాషలు, సంస్కృతులు అద్భుతంగా వికసించాయి.
కొన్ని వందల ఏళ్ల క్రితం మొదలైన ఈ ఉద్యమం యొక్క ఆదర్శాలు అంటే సమానత్వం, ప్రేమ, ఐక్యత, నేటి ప్రపంచంలో వాటి ప్రాముఖ్యత ఎంత? ఈ మధ్యయుగ సాధువుల పిలుపులు నేటికి మన సమాజంలో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయా? ఈ ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఒకసారి ఆలోచించండి.